యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో భారీ పౌరాణిక చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత నాగవంశి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. త్రివిక్రమ్ చేస్తున్న తొలి మైథాలజికల్ సినిమా కాబట్టి మా బ్యానర్ నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రకటనతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. రాముడిగా, కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ ను చూసాం. ఇప్పుడు తారక్ ను ఆ లెవెల్లో చూపించబోతున్నాం. ఇటీవల రామాయణ చిత్రంను ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతోంది. అందుకే మన సినిమా మరింత భారీగా ఉండాలన్న ఉద్దేశంతో కొంతకాలం వేచి చూశాం. ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పుకొచ్చారు నాగవంశి. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని కూడా ఆగస్టులో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ మొదలవుతుందన్నారు. ఇకపోతే బాలీవుడ్ భారీ మల్టీస్టారర్ వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా నాగవంశి ఆసక్తికర విషయాలు చెప్పారు. వార్ 2లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అది ఎన్టీఆర్ ఎథిక్ ఫైటింగ్ సీన్. అభిమానులు చూస్తుంటే పండగలా ఫీల్ అవుతారు. ఆ ఒక్క సీన్ చూసే నేను ఆ సినిమాను తెలుగులో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యా. ఇద్దరు అగ్ర హీరోలు స్క్రీన్ పై తలపడితే ఎలా ఉంటుంది అని ప్రేక్షకుల ఊహకి వదిలేస్తున్నా. సినిమా అంతా వాళ్ళిద్దరూ కనిపిస్తారు. ఎన్టీఆర్ పాత్ర కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం అన్నది పూర్తిగా రూమర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇద్దరికి సమాన స్థాయిలో పాత్రలు అందించారు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి పేరు వింటేనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనం, ఓ స్పెషాలిటీ కనిపిస్తుంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో కొంతమంది నటీనటులు, టెక్నీషియన్లను రిపీట్ చేస్తుంటాడు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వంటి వారు దీనికి ఉదాహరణలు. కానీ ఈసారి మహేష్ బాబుతో తేరెక్కెక్కిస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి సంపూర్ణంగా కొత్త దారిలో నడుస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమాలో రాజమౌళి పూర్తిగా కొత్త టెక్నీషియన్లను తీసుకుంటున్నాడు. అందుకే నేను ఇందులో పనిచేయడం లేదు, కానీ భవిష్యత్తులో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఇక్కడ అసలైన ప్రశ్న, జక్కన్న ఎందుకు అందరినీ కొత్త వారినే ఎంపిక చేస్తున్నాడు? ఆ ప్రాజెక్ట్ ను రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఈ సినిమా ద్వారా కొన్ని సరికొత్త టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆయా ప్రయోగాలకు సరిగ్గా సరిపోయే టెక్నీషియన్లను ఎవరైతే ఉంటారో వారినే ఎంపిక చేస్తున్నాడట. విజువల్స్ పరంగా ఈ సినిమా మరింత గ్రాండ్ గా ఉండబోతుంది. ఆ స్థాయికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను తీసుకుంటున్నట్టు సమాచారం. టెక్నీషియన్ టీం మాత్రమే కాదు, నటీనటుల ఎంపికలో కూడా జక్కన్న చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి పరిమితం కాకుండా ఇతర భాషల నటులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు. అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని మలచేందుకు సిద్ధమవుతున్నాడు. ఓవరాల్ గా చూస్తే మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోంది. కొత్తదనం, ప్రయోగాలు, పాన్ వరల్డ్ విజన్ అన్ని కలిపి రాజమౌళి స్పెషల్ మాస్టర్ ప్లాన్ ఇది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.